ఏ పిల్లల పరిస్థితి ఆ పరిస్థితి చూసుకొచ్చేయడమే. హిందువుల్లో పిల్లలు ఏమాత్రం కూడా పిల్లరా వెనకాడే వారు ఏమాత్రం కూడా పిల్లరై ఉండకూడదు. పిల్లరా ఈ దేహముతో మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని మహిమపరచాలి. విలువ పెట్టి కొనబడిన వారు దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఏం చేయబడిన వారు అండి? విలువ పెట్టి విలువ గల పిల్లలు ఉంటే ఆ పాత్ర విలువ అవుతుందండి. దేవునికి స్తోత్రం. ఆ పాత్ర ఏమవుతుందండి? వాడబడని పాత్రల్ని పిల్లలు ఎక్కడ పాడేస్తారు? వాడబడని పాత్రలు ఎక్కడ పాడేస్తారండి? ఎక్కడ పాడేస్తారండి? బయట పాడేస్తారు. అది పిల్లలండి పగిలిపోయి పిల్లలు ఎందుకు పనికి రాకుండా చెత్తలో పడి ఉంటాయి. చెత్తలో పడిపోయి ఉంటాయి, మూలు కలిసిపోతాయండి. కానీ ఇవి ఒకవేళ నీటి కోసం పిల్లలు ఏమండి బయట పెట్టారనుకోండి, మళ్ళా దాన్ని అలా వదిలేస్తారా? దాన్ని తవరా? దాన్ని నాచు అన్ని పెట్టేసారి వదిలేస్తారా? మట్టి గంట పడిసారి వదిలేదో దాన్ని మనం తమ్ముతారు. అది ఎంత పిల్లలు పనికిమాలి దాంతో పిల్లలు దాంట్లో మంచి నీళ్ళు ఇయడానికే చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తారండి? దానికి మంచి నీళ్ళు వేయడానికే దాని విషయంలో పిల్లలు వారు చూస్తారు. అలాగే మనం కూడా ఏం చేయాలండి? పిల్లలు ఆలోచించండి. మనల్ని పిల్లలు ఆయన ఏ స్థానంలో వచ్చింది దానికి తగిన స్థాయి పిల్లలు ఆయన ఏర్పాటు చేస్తాడు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దానికి మనం పిల్లరా ఏం చేయాలండి? వాడబొట్టలో పిల్లలే మాత్రం కూడా సందేహించకూడదు. నాకు ఈ స్థానం ఇచ్చినంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించండి. ఇచ్చిన స్థానాన్ని పిల్లలేమండి గౌరవించకుండా స్థానానికి పిల్లలేండి పిల్లరా న్యాయం చేయకుండా ఆ ధర్మాన్ని పాటించకుండా జీవించే వాళ్ళు వ్యభిచారంతో వ్యభిచారుల కింద లెక్క. వ్యభిచారం ఏం చేస్తారు చెప్పండి? తనకి ఇవ్వబడిన భార్యతో కాకుండా పిల్లలు పరాయి వారితో పిల్లలు ఏమండి తనకి ఇవ్వబడిన భర్తతో కాకుండా పరాయి వారు. ఇలాగనే పిల్లలు ఆ వ్యభిచారం ఎంతో ఈ వ్యభిచారం కూడా అంతే. జాగ్రత్తగా ఆలోచన. తనకివ్వబడిన స్థానంలో దేవుడు వీళ్ళ ఆలోచన చెప్పారు. తనకివ్వబడిన బాధ్యతల్లో వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? సక్రమంగా సాగిపోయేవారు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడా కూడా పిల్లలు వాటికి లోటు చేయకూడదు. ఏం చేయకూడదండి? అది లోటు అనేది ఇప్పుడు ఇక్కడ ఏ స్థానంలో పెట్టి ఆ స్థానమే. మందేదో మంద కాదు ఏంటి? జాగ్రత్తగా ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటి ఆలోచన చేయండి పిల్లరా. మనకున్న ఆస్తి మన పిల్లలకి ఇస్తాం, ఎవరికైనా ఇచ్చేస్తామా? ఏమండి? మనకున్న ఆస్తి మరి ఇలా వ్యర్థంగా ఎలా కొడతారు? మరి అది పిల్లలు ఏమవుతుంది? ఇది ఇవ్వలేవు కానీ ఆ పనులు ఎలా చేస్తున్నావు నువ్వు? ఒకసారి ఆలోచన.